ఏం చేస్తే మీరు బాగుపడతారు. ఇప్పుడు కానీ మీకు కానీ ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే పర్ డే ఒక 3,000 రూపాయలు సంపాదించారు, 500 నుంచి అంటే 6 రెట్లు పెరుగుతున్నారు. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నా? ఇప్పుడు ఎంత అవుతుంది దానికి? మీకు మొత్తం ఎంత ప్యాకేజీ? అంటే ఇది మొబైలా లేకపోతే షాప్ లో పెట్టుకోవచ్చు? షాప్ మెటీరియల్స్, షాప్ కూడా కావాలి కదా, ప్లేస్ కావాలి కదా. ఒక ప్లాన్ చేసి ఒక షాప్ పెట్టి అక్కడ ఇవన్నీ ఇచ్చి ఆ రిక్వైర్మెంట్ బట్టి ఈ ఏరియాలో పనులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా రాను ఎక్కువ పనులు వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఇంకా బిల్డప్ కావడానికి అవకాశం ఉంటుంది. అతను మెకానిక్ గా ఉన్నాడు, కాబట్టి ఆ మెకానిక్ షెడ్డే అతను కూడా టూల్స్ అవన్నీ ఆధునికమైన టూల్స్ ఇచ్చి ఏం చేయగలుగుతాం అతనికి? సార్ అదే సార్, ఇప్పుడు టెంపరీ షెడ్ లో ఉంది సార్, పర్మనెంట్ షెడ్, అలాగే ఆయన స్పానర్స్, ఇతర ఎక్విప్మెంట్, కంప్రెషన్ పంపు ఇటువంటివి ఇస్తే ఆయన ఇంకా బెటర్గా చేస్తారు. నీకు ఎంత ఆదాయం వస్తుంది? ఇప్పుడు 500 వస్తుంది. ఇవి కానీ ఇస్తే ఎంతవరకు ఎన్హాన్స్మెంట్ వస్తుంది? ప్రొడక్టివిటీ 1,500 to 2,000 రూపీస్ పర్ డే. దాదాపుగా 2 నుంచి 3,000 బైకులు ఉన్నాయి సార్. వాటన్నిటి రిపేర్స్ అన్ని కూడా ఆయన ప్లాన్ చేస్తున్నాం. నువ్వు ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో మెకానిక్? ఒకటేనా? 3 మెంబర్స్ ఉన్నారు. పని అయితే దొరుకుతుందా? ఇప్పుడు నీకు ఇక్కడ ఇవన్నీ ఇస్తే చేసుకోగలుగుతావా? వీళ్ళిద్దరికి 2 చేయండి. వీళ్ళకు ఇక్కడే కట్టగలుగుతారా లేకుంటే పక్కన ఎక్కడ కడతారా? ఇంట్లో మీరు ముగ్గురు వీళ్ళే షేర్ చేసుకుంటారు. ఇంటి పట్టారు ముగ్గురు. మొన్న దాకా 3 నెలల దాకా 4 కుటుంబాలు ఉన్నారు సార్. మా అత్తయ్య, మా మామయ్య గారు మొన్నే 3 నెలల కింద చనిపోయారు సార్. ఇప్పుడు 3 కుటుంబాలు మా అత్తయ్య ఉంటున్నారు సార్. 2.5 సెంట్లు 5 సెంట్లు అయితే మా పెద్ద మామయ్య అక్కడ ఉంటున్నారు. తర్వాత ఎక్కడ ఇదే ఇంకేమీ లేదు సార్. 2.5 సెంట్లు సార్. ఇది ఈ సెంట్లు 4 సార్. వీళ్ళకి ఇంటి స్థలం అలాగే హౌసింగ్ శాంక్షన్ కూడా. ఇంటి జాగాలు ఉన్నాయి ఊర్లో? ఎస్ సార్. ఎక్కడ ఉంది? ఖాళీ సార్, లేఅవుట్లో ఖాళీ. లేఅవుట్లో ఖాళీ ఉంటే అక్కడ పోగలుగుతారా? ఒకరిద్దరు ఇక్కడే ఉండాలి కదమ్మా. మీకు మళ్ళా గొడవలు లేకుండా నీటికి ఇల్లు కట్టిస్తే ఒకరిక్కడ ఉండి 2 అక్కడికి వెళ్తాం. అది మీకు ఆమోదయోగ్యమా? వెళ్తారా? ఏంటా? ఎందుకమ్మా 3కి 3 ఇళ్ళు కట్టిస్తారు. పిల్లలు కూడా పైకి వస్తారు కాబట్టి 3కి 3 ఇళ్ళు కట్టి అక్కడే ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళండి. కొత్తగా ఊరు తీసుకొచ్చాను. మార్గదర్శి బంగారు కుటుంబం. ఇప్పుడు నాకు వదిలిపెట్టండి, అన్ని చేస్తాం. మీలాంటి పేదవాళ్ళందరూ పైకి రావాలి. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. నాకు అర్థమైంది. నేను ఎక్కడికి పోయినా మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవడం లేదు. మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల ద్వారా రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారం చేయాలి. అందులో పేదవాళ్ళని, నిరుపేదల్ని పైకి తేవాలని. కాబట్టి అన్ని చేస్తాం. ధైర్యంగా ఉండండి.